కోసమై ప్రయాసపడి వచ్చిన దేవుట్ల జనగాలకి ప్రతి ఒక్కరికి వందనాలు. అలాగే బేర్షెబ సంఘ బిడ్డలందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. ఫిబ్రవరి బేర్షెబ తాటిఆకులగూడెం సంఘంలో ఆనుకొని ఉన్న బ్రాంచ్ సంఘాలందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. నా వలే మరి అతిథులుగా వచ్చిన మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ముందుగా నా బాకీ నేను తీర్చుకోవాలి. నలుగురు మిగిలిపోయారు ఇందాక. ఎవరా నలుగురు? ఆ నలుగురు ముందు ఒకసారి లెగిస్తే మీ చేయి చూపిస్తే అక్కడ తీసుకురాబడుతుంది. ఇదన్న ఎవరు చేయి చూపించండి. వాక్యం చెప్పినప్పుడు రాసిన వారికి అనమాట. నువ్వు చెప్పాను అన్నోళ్ళకి ఎవరికి అచ్చు ఉండకూడదు. అచ్చు ఉంటే అచ్చు మాట్లాడుతుంది అన్నమాట. సరే సమయంలో ఒక వాక్యాన్ని చదువుకొని అతి తొందరగా అందరం కలిసి చదువుకుందాం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిమంతుడు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను బోధిగంతం వరకు నాకు సాక్షులైందని వారితో చెప్పారు. రోజు ఈ సమాజం ముందు సంఘం ముందు తెలియపరచడానికి కృప చూపించమని కోరుతున్నాం. చేసేనాం ప్రార్థిస్తున్నాం తండ్రి. మాది మా గ్రామం చిడిపి ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా. కొవ్వూరికి 10 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటాం. చిడిపి అనే గ్రామం. అదే చిడిపికి కొవ్వూరికి మధ్యలో ఆరికదేవుల కుమారదేవ్ అనే గ్రామం ఉంది. మా ఊరికి కుమారదేవునికి 4 కిలోమీటర్ల దూరం. ఈ 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధ్యలో ఆ ఊరికి మధ్యలో 2 కిలోమీటర్ల సమీపంలో చెప్పకూడదు కానీ మరి అవసరాన్ని బట్టి చెప్పాలి. గండిపోసం తల్లి అని ఒక గుడి ఉంటుంది. మీరు అటు ఎవరైనా వస్తే మీకు తెలుస్తుంది. ఆ గండిపోసమ్మ అనే ఆ దేవత ఇక్కడ ఏజెన్సీలో ఉన్నట్టుగానే గంభీరమైనటువంటి స్పందన దాని గురించి ఉంటుంది. ఆ దేవత మా నాన్నమ్మ గారు వెలవేలుపురారు అన్నమాట. తనను బట్టి మేమందరము కూడా అంటే నా వయసుకు వచ్చినప్పటికీ అంతగా లేదు, చిన్నగా ఉంది. కానీ మా నాన్నగారి వయసులోను మా నాన్నమ్మ వయసు ఎక్కువ. అప్పట్లో తను ఉంచినటువంటి ఎక్కువ అన్య సంబంధమైన గలిబిలి ఉండేది. తడిమడి అంటూ ఉండేది.